Hallelujah. Yesaya స్తోత్రం. పరిణామాల పైకి యెహోవా స్తోత్రం. Thank you Jesus. Hallelujah. 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 యెహోవా మీకు వందనాలు. యెహోవా మీకు స్తోత్రం. ఆదరణను దీవించిన దేవా, అబ్రహామును దీవించిన దేవా, ఇస్సాకును దీవించిన దేవా, యాకోబును దీవించిన దేవా, మమ్మల్ని దీవించయ్యా, మమ్మల్ని దీవించయ్యా. మా కుటుంబాలు ఆశీర్వదించు. మా కుటుంబాలు నిత్యము మీ సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉంటుంది కాక ఆయన మీకు వందనాలు. ఆయన ఆశీర్వాదానికి వారసులకు మీరు పిలువబడుతున్నారని మీరు వాగ్దానం చేసిన దేవుడు ఆయన. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. మీ పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రిమైన దేవా, యేసయ్యా, పరిశుద్ధాత్మ దేవుడా,
నేను నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టని వాగ్దానం చేసినటువంటి పోరాడినటువంటి యాకోబు జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడి సన్నిధిలో పోరాడండి. తండ్రి, మా పట్ల కలిగిన ప్రణాళిక నెరవేర్చండి. నీవెవడమని యాకోబుని అడిగినప్పుడు ప్రభువా నేను మోసగాన్ని అని యాకోబు తన తప్పును ఒప్పుకున్నాడు. దేవుడి సన్నిధిలో ఒప్పుకోండి, మీ తప్పులను విడిచిపెట్టండి. అవిధేయత కలిగిన జీవితాన్ని విడిచిపెట్టండి. ఆగరు అవిధేయరాలు అయిపోయింది. సమృద్ధిలో నుంచి కరువులోనికి వెళ్ళిపోయింది. అయినప్పటికీ దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆ చిన్నవాడిని బట్టి ఆశీర్వదించాడు. శారా అవిధేయరాలు అయిపోయింది. దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మలేదు. అయినప్పటికీ దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మమ్మల్ని ఆశీర్వదించండి. మాలో అవిధేయతను తొలగించండి అని మొదలుపెట్టండి. ఎవరి వైపు మీరు చూడవలసిన అవసరం లేదు. ఏ మనుషుడు మీకు ఏ సహాయం చేయలేదు. ఏ మనుషుడు మీకు సహాయం చేయలేదు. యేసు తప్ప మీకు సహాయం చేయగలిగిన వాడు ఎవరు లేరు. మీ నమ్మకం, మీ విశ్వాసం, మీ గురి, మీ పట్టుదల సంపూర్ణంగా దేవుని వైపే ఉండాలి. మొట్టమొదటి స్థానాన్ని మీ జీవితంలో దేవునికి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నా యేసు మిమ్మల్ని హెచ్చిస్తాడు. నా యేసు మిమ్మల్ని దీవిస్తాడు. నా యేసు కనికర సంపన్నుడు. ఆశీర్వాదానికి వారసుడిగా చేయడానికి ఆయన ప్రాణాన్ని పణంగా మీ కొరకు పెట్టారు. లోకమందరి కొరకు పెట్టారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా మీకు స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు, 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 వందనాలు. తండ్రి మీకు స్తోత్రములు, 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 స్తోత్రం చెప్పండి. నోరు తెరవండి, ఈ నోరు తెరవండి. మీ హృదయాన్ని కుమ్మరించండి. మీరు తప్ప మాకు సహాయం చేయండి. సహాయం చేయండి. మమ్మల్ని, మా కుటుంబాలు, మా బిడ్డలను, మా గ్రామాన్ని, మా ఉద్యోగాలను, మా పనులను సమస్తమును మీరు ఆశీర్వదించడానికి ప్రార్థన చేద్దాం. ఏక మనస్సు కలిగి వారు ఏకాత్మతో మెడగదిలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాలుకలుగా విభాగింపబడి మనలో దిగినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతున్న అనుభవాన్ని మీరు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 180 మంది మెడగదిలో ప్రార్థించినప్పుడు ప్రభు వారిని అత్యధికంగా ఆశీర్వదించారు. ఆశీర్వాదాన్ని మీకు కూడా దయచేయడానికి సిద్ధంగా ఉన్నా, పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆలోచన చేయి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి. నీ హృదయం దేవునికి విధేయతగా ఉందా, అవిధేయతగా ఉందా? ఆలోచన చేయి. నీ హృదయాన్ని పదును చేయి. నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. హృదయమైన తలుపునందా యేసునాథుడు నిలిచి తడుచున్నాడు. అవిధేయతను తీసివేసుకో. యేసు నామములో నాలో ఉన్న అవిధేయత తొలగి పోవుగా ప్రార్థించి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా నీ బిడ్డను ఆశీర్వదించండి. మీ దేన సాములుగా మొదలుపెడుతున్నాం తండ్రి. ఆశీర్వదించండి, బలపరచండి, దీవించండి. అత్యున్నత సింహాసనాసీనుడైన పరమ తండ్రి, ఈ అత్యున్నత నామములో నమ్మకస్తులుగా జీవించేవారికి, నిన్ను ఆధారం చేసుకుని ప్రయాణము చేయవారికి నువ్వు చేసే కార్యాలు గొప్పవి నాయనా. క్షమించే దేవుడివి, విడిపించే దేవుడివి, ఆశీర్వదించే దేవుడివి, త్వరగా నిలబెట్టుటకు పునాది వేయగలిగిన దేవుడు అందులకు స్తోత్రాలు. ఈ ఉన్నత నామముల దినమున నిలిచిన ఇవి వర్తమానములకు స్తోత్రాలు, స్తోత్రములు తండ్రి. వర్తమానం అందించిన విషయాలను ఎదిక్కర మన పరిస్థితులలో బలముగా వాడుకోండి. విడిన వాక్యములు భద్రపరుచుకుని ఈ ఆలోచనలో, ఈ ఉద్దేశంలో, ఈ జీవితంలో ప్రయాణం చేసి ఎవరికి ఏ రీతిలో మీరు చేయవలసి ఉన్నారు వాటన్నిటిని ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మనుషులు పట్టుకొని ఎవరి శాంతి, సంతోషం, సమాధానముతో ప్రయాణం చేయడం సహాయం చేయాలి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.